ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శివుడి పేరు తలుచుకోగానే మనకి గుర్తుకు వచ్చేది నంది. శివుని వాహనమైన నంది గురించి మనం తెలుసుకుందాం. అసలు శివుడి వాహనంగా ఎలా మారాడు, నంది శివుని వద్దకు ఎలా దగ్గరయ్యాడు అనేది ఇవాళ తెలుసుకుందాం. పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుడిని తలుచుకుంటూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్ని ఏళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు. శిలాద భక్తిని మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు. శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మాటలలో ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చాయి. శివుడు శిలాద వైపు చూస్తూ, నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు. అప్పుడు శిలాద స్వామి, నాది ఒకే ఒక కోరిక, నాకు పిల్లలు లేరు, నాకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు. ఆ మహాశివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఓవైపు శివుని దర్శనం, మరొక వైపు శివుని వరం. ఇంకేముంది, శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. శివుడిని రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో శిలాద, ఆ బిడ్డను తీసుకువెళ్ళి పెంచి ప్రయోజకుడిని చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది. శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టారు. నంది చాలా తెలివైన అబ్బాయి. ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు. నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు. శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లాగా సంతోషంగా గడిచిపోయాయి. కొన్నేళ్ల తరువాత మిత్ర, వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటి వద్దకు వచ్చారు. శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అంతేకాదు, వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు. దానికి సాధువులు అంగీకరించారు. శిలాద వెంటనే నందిని పిలిచి, వీరు ఇక్కడున్నంతకాలం ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నందికి. తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు. 2 రోజుల తరువాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించటం కోసం శిలాద ఇంటి నుండి బయలుదేరారు. వారు వెళ్తూ శిలాదని, నందిని దీవించారు. ముందుగా శిలాదను ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు. సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ, జాగ్రత్తగా ఉండు, నీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు. నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ముందు నిల్చొని ఆయాసపడుతూ, మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు, ఎందుకు? ఏదైనా జరగరానిది జరగనుందా అని అడిగాడు. అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ, నీ కుమారుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను. ఆ మాట విని శిలాదకి ఏం అర్థం కాక, నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాద వైపు చూసి, నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పటం లేదు. నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు. అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు. సమయం గడుస్తుంది కానీ తను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా, ఏమైంది నాన్న అని అడిగాడు. శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు. అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు. కానీ నంది మాత్రం నవ్వుతూ, సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా? శిలాదకి ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉన్నాడు. శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు. నిజంగా నేను మరణించాలని రాసి ఉంటే ఆ రాత శివుడు మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. మనం ఆయన్ని పూజిస్తున్నాం. మనం ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు. నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది, నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు. శిలాద జయోస్తు అని దీవించాడు. నంది భువనాన్ని వదిలి నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శివుడిని స్మరిస్తూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై, నంది కళ్ళు తెరిచి చూడు అని అన్నాడు ఆ మహాశివుడు. నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తూ ఉన్నాడు.
శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి తన గుండెల్లో బందీ చేసుకున్నాడు. అలా శివుడిని చూస్తూ ఆయన అడగడానికి ఏమీ లేదు, ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు. అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ, నంది, నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. నంది తనకు తెలియకుండానే, స్వామి, నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి, నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు నాకు దూరమైంది. నీ ముఖం ఎద్దులాగా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు. నా గణాలకు అధిపతి కూడా అవుతావు. అంతేకాదు, నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలాగా, స్నేహితుడిలాగా ఉంటావు అని అన్నాడు. నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు. శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండాలనే వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుండి నంది శివుడి వాహనంలాగా, అన్ని గణాలకు అధిపతిలాగా మారిపోయాడు. మనం ఏదైనా కోరిక కోరుకుంటే నంది చెవిలో చెప్తే సాక్షాత్తు శివునికే చేరుతుంది అని నమ్మకం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.